చికిత్స పొందుటకు సమ్మతి పొందలేదు. డాక్టర్ కూడా అనేక సార్లు వేడుకొను. అల్లాయే తన వైద్యుడని, తమకి ఏమాత్రమూ బాధ లేదని చెప్పుచూ డాక్టరుచే చికిత్స చేయించుకుంటకు ఒప్పుకొనలేదు. అందుచే డాక్టరు మందులు పెట్టి మూతైనను తెరవకుండానే మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఆ మిషతో బాబా దర్శన భాగ్యం లభించను. ప్రతిరోజు బాగోజీ వచ్చి తన చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయాను. అందరూ సంతోషించిరి. అప్పటికైనా ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండునేమోననే సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయమునే బాగోజీ పట్టెలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లు కట్టుచుండెను. బాబా సమాధి చెందే వరకు మహాసిద్ధపురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ యందు ప్రేమచే అతడనొచ్చి ఉపాసన గైకొను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గుడ్డను పట్టుకుని